మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నాకు ఈ సమాధానం చెప్పు. నీ మనసంతా నిండిన గోపిని నువ్వు మర్చిపోగలవు అనుకుంటున్నావా? మర్చిపోవాలి. అప్పుడే కదా గోపి సృజన కలిసి సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. ప్రేమకి పుట్టుకే కాని మరణం ఉండదు, మర్చిపోవడమూ ఉండదు. నీ ప్రేమలో నిజం ఉంటే నువ్వు గోపిని ఎలా మర్చిపోగలవు? నేను నిజాయితీగా గోపిని ప్రేమించాను కాబట్టే గోపికి కష్టం రాకూడదని కోరుకుంటున్నాను. తనకు వచ్చిన అదృష్టాన్ని నేను తన్నుకుపోకూడదని అనుకుంటున్నాను. పిచ్చిదాన్లా మాట్లాడకు. గోపి పుట్టింది నీకోసం, బతికింది నీకోసం, బతకాలనుకున్నది నీకోసం. అలాంటి గోపిని నువ్వు దూరం చేసుకుంటే ఏ రోజుకైనా గోపి బాధపడతాడు కానీ సంతోషంగా ఎలా ఉంటాడు? గోపికి గతం గుర్తులేదు కాబట్టి సృజన ప్రేమలో ఆనందంగానే ఉంటాడు. తన జీవితం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలంటే నేను తన జీవితంలో ఉండకూడదు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది, స్వార్థాన్ని కాదు. ఈ మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయి. ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు కాబట్టి ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకున్నావు. కానీ ఎన్ని రోజులు ఈ మాట మీద ఉండగలవు? అనుక్షణం నీ గోపి నీకు గుర్తొస్తూనే ఉంటాడు. ప్రతి క్షణం నీ గుండె నీ ప్రేమని గుర్తు చేస్తూనే ఉంటుంది. అప్పుడేం చేస్తావు? కళ్ళారా చూద్దాం అనుకుంటే గోపి కూడా నీ కంటికి కనిపించడు. ఎక్కడో సుదూర తీరానికి వెళ్ళిపోతే అప్పుడు నిన్ను ఓదార్చేవాళ్ళు కూడా ఉండరు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఆలోచించు. బాగా ఆలోచించాను. నాకంటే ముందు గోపిని చూసిన నీకు నేను సర్ది చెప్పుకోగలను. కానీ నేనే తన కాంతారాణి అని గోపికి తెలిసిన మరుక్షణం తను నాకు దూరంగా ఉండలేడు. నాకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తాడు. ఒక్కసారి గోపి నా వైపు అడుగు వేస్తే తన నుంచి నేను దూరంగా వెళ్ళలేను, తన చెయ్యి వదలలేను. అందుకే గోపికి ఎప్పటికీ గతం గుర్తుకు రాకూడదు. నేను తారగానే తెలియాలి, కానీ కాంతారగా తన ఊహల్లో కూడా రాకూడదు. అప్పుడే నా గోపి బాగుంటాడు. ఇది నా నిర్ణయం. అది కాదు, ఇంకేమీ మాట్లాడుకు. నా మనసుని నేను చంపేసుకున్నాను. నా ప్రేమని నేనే సమాధి చేసుకున్నాను. ఇంకా ఎప్పటికీ గోపి నాకొక స్నేహితుడుగానే తప్ప ప్రేమికుడుగా ఉండడు, ఉండకూడదు. అందుకే గోపి ఊహను కాని, మాటని కాని, రూపం కాని కనిపించరంత దూరానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇక నీ నిర్ణయంతో నాకు సంబంధం లేదు. ఇది ఫైనల్. కాంతారా, కాదు, నువ్వు మాట్లాడుతున్నది తారతో. కాంతారగా నేనెప్పుడో చచ్చిపోయాను. ఇప్పుడు కేవలం తారగా మాత్రమే బతుకుతున్నాను. ఇంకా ఎప్పటికీ అలాగే బతుకుతాను. అందులో మార్పు లేదు. నా నిర్ణయం మారదు. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో.
మహేష్, మేడం, మేడం, ఇది తాయెత్తు మేడం. అది నాకు తెలుసు. దీన్ని కవర్లో పెట్టు. ఎందుకు మేడం? తాయెత్తుతో పనే ఉంటుంది. అదే క్లూ కావచ్చేమో. ఈ తాయెత్తు కట్టుకున్నవాడే నా తమ్ముణ్ణి చంపుండొచ్చేమో. ఈ తాయెత్తు ఎవరిదో తెలుసుకుంటే వాడే నేరస్తుడిగా దొరికిపోవచ్చేమో. అది కాదు మేడం. తాయెత్తులనేవి నమ్మకంతో చాలా మంది కట్టుకుంటారు. అంతమందిలో దీన్ని కట్టుకున్నవాణ్ణి ఎలా తెలుసుకుంటారు? ఇది మామూలు తాయెత్తే గాని ఈ థ్రెడ్ ఏదో డిఫరెంట్గా ఉంది. ఇలాంటి తాయెత్తులు ఎక్కడ పడితే అక్కడ కనిపించవు. ఇది మనకు కనిపించింది అంటే క్లూ దొరికిందని అర్థం కదా. ఎక్కువ మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. ఓకే మేడం. ఇదంతా చూస్తుంటే ఇక్కడ ఏదో గొడవ జరిగిందని అర్థమవుతుంది. నా తమ్ముడిది ప్రమాదం కాదు, ప్లాన్ ప్రకారం జరిగిన హత్యనే తెలిసిపోతుంది. కానీ నా తమ్ముణ్ణి చంపింది ఒక్కరా ఇద్దరా? అసలిక్కడ ఏం జరుగుంటుంది? అన్నీ తెలుసుకోవాలి. పూర్తిగా ఎంక్వైరీ చేసి నేరస్తుల్ని పట్టుకోవాలి. నేను ఎంతగానో ఇష్టపడే నా తమ్ముడిని నా నుంచి దూరం చేసిన వాళ్ళు నా నుంచి తప్పించుకోలేరు, ఎక్కడికి పారిపోలేరు. ఎక్కడున్నా సరే పట్టుకుని తీరుతాను. ఎక్కడున్నారా? గోపి, కారు ఆపు. ఏంటి మేడం, వెళ్తున్నాను కదా. మీరు చెప్పినట్టు వేగంగానే వెళ్తున్నాను. మరి ఎందుకు ఆపమన్నారు? అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు గోపి? మనం వెళ్ళవలసింది తార ఇంటికి. అది తప్ప నువ్వన్నీ రూట్లో తిప్పుతున్నావు. ఇలా అయితే మనం ఎప్పటికి వెళ్తాం? వాళ్ళు ఫ్లైట్కి వెళ్ళిపోతారు. నాకు కావాల్సింది కూడా అదే మేడం, అందుకే కావాలని ఇలా తిప్పుతున్నాను. బయటికి చూడండి మేడం, చెప్పాను కదా ఈరోజు వైజాగ్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందని. ఆల్రెడీ ఎఫ్ఎంలో చెప్పారు, అందుకే ట్రాఫిక్ లేని రూట్లోనే తీసుకెళ్తున్నాను. చూడు గోపి, నేను ఇదే సిటీలో పుట్టి పెరిగాను. ఎప్పుడు ఎలా ట్రాఫిక్ ఉంటుందో నాకు బాగా తెలుసు. నువ్వు దిగు. ఇప్పుడు ఏమైంది మేడం? నేను తీసుకెళ్తానని చెప్తున్నాను కదా. నువ్వు ఇలాగే తీసుకెళ్తే మనం ఎప్పటికి వెళ్తాము? నాకు బాగా అర్థమైంది. నువ్వైతే ముందు కారు దిగు.